ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం తెలంగాణ పైన స్పష్టంగా కనిపిస్తోంది. చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే ఆయిల్ కంపెనీలు అవసరానికి సరిపడా పెట్రోల్ డీజిల్ సరఫరా చేయకపోవడంతోనే షార్టేజ్ వచ్చిందంటున్నారు పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మర్రి అమరేందర్ రెడ్డి. 90% అడ్వాన్స్ పేమెంట్ చేసినా ఆయిల్ సరఫరా కావడం లేదంటున్న అమరేందర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ విక్రమ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి బంకులో కూడా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఆ ప్రభావం తెలంగాణ మీద కూడా పడిన పరిస్థితి ఉంది. అధికారులు మాత్రం కొరత లేదంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వైఫల్యం కారణంగానే తెలంగాణ మీద పడిందా? దీనిపై పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మర్రి అమరేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఆంధ్రప్రదేశ్లో పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ మిస్మేనేజ్మెంట్ జరిగింది. ఆ కారణంగానే తెలంగాణ మీద కూడా ఆ ప్రభావం పడింది అంటున్నారు. వాస్తవమేనా? అక్కడ మనకు గత నెల మన తెలంగాణలో కూడా మనకు షార్టేజ్ అయ్యింది. క్రెడిట్ ఫెసిలిటీ తీయడం వలన వాళ్ళకు కూడా అప్పుడు ఇబ్బంది జరిగింది. క్రెడిట్కి పోయి ఇప్పుడు అంతా అడ్వాన్స్ పేమెంట్ వచ్చేసాము. ఆయిల్ కంపెనీలు మాకు గత వారం బేస్త శుక్ర శనివారాలు మాకు సరఫరా ఎంతైతే అవసరం ఉందో అంత చేయలేదు. దాని ప్రభావమే సోమవారం. ఎందుకంటే వీకెండ్ స్టార్ట్ అయినప్పుడు జనమంతా వీకెండ్ అంతా ఇదైపోయినా వీకెండ్ సోమవారం రోజు టాపప్ చేసుకుంటారు. సో కొన్ని బంకులు డ్రై అవుట్ అయిపోతాయి. ఎందుకు డ్రై అవుట్ అవుతాయి అంటే కొన్ని ట్యాంకులు అండర్గ్రౌండ్ ట్యాంక్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, కొన్నిటిది ఎక్కువ ఉంటుంది. తక్కువ వాటిలో 2 రోజులు లోడ్ రాకపోయేసరికి ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది. సో కంపెనీ వాళ్ళు సప్లై చేయలే. ఇందులో డీలర్లకు అడ్వాన్స్ పేమెంట్కు 80-90% మెంబర్స్ డీలర్స్ అంతా అడ్వాన్స్ పేమెంట్ అయిపోయింది. మరి అడ్వాన్స్ పేమెంట్ అయినాక ఎందుకు వస్తలేదు అంటే ఆయిల్ కంపెనీలు చెప్పాలా. నిన్న మన కమిషనర్ గారు మీటింగ్ పెట్టి వాళ్ళు ఏదో ఇచ్చినట్టున్నారు, డేటా ఇచ్చారు. 7,300 కిలోలీటర్స్ పెట్రోలు, 11,000 చిల్లర డీజిల్ ఇచ్చామన్నారు. మరి ఈ ఒక్కరోజుది ఇచ్చారు, కానీ గత వారము సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఎంత ఇచ్చారో కూడా డేటా ఉంటే సప్లై అయిందా లేదా, ఎంత అయింది, ఈరోజు ఎంత అయింది, అప్పుడు ఎంత అయింది అనేది క్లారిటీ వస్తుంది. సో ఆ డేటా కావాలా. ఇప్పుడు మాకేమో పెట్రోల్ పెట్టుకొని అయితే మేము అమ్ముకోకుండా ఉండము. ఎందుకంటే ఆటోమేషన్ ద్వారా ఆయిల్ కంపెనీలు మమ్మల్ని మానిటర్ చేస్తాయి. ఈ సిచ్యువేషన్లో కనుక అమ్మకపోతే మా మీద చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు మీకు శ్రీశైలం రోడ్ కానీ అక్కడ ఇక్కడ సివిల్ సప్లై వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. రోజు వచ్చి డేటా తీసుకుంటున్నారు, స్టాక్ చెక్ చేస్తున్నారు. మరి ఎక్కడ మా వల్ల ఎక్కడేముంది, మాకు వస్తే అమ్మడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మాకు రాకపోతే ఇట్లా. ఆంధ్రాలో ఒక ప్యానిక్ అయితే స్టార్ట్ అయింది సార్. ఆ ప్యానిక్ భయం తెలంగాణలో కూడా ఆ ప్రభావం చూపెడుతుంది. ఆంధ్ర ప్యానిక్ ప్రభావమే తెలంగాణలో చూపిస్తుంది అంటున్నారు. వాస్తవం అట్లేమి ఉండదు. ఇప్పుడు ప్యానిక్ అంటే నేను ఏమంటున్నా అంటే అక్కడ ఏమైంది అనేది మనకు అనవసరం, ఇక్కడ మనకి ఏం జరిగింది అవసరం. మనకు గత వారము మనకు ఏదైతే సప్లై చేయాల్సినంత సప్లై జరగకపోవటం వల్ల డ్రై అవుట్స్ సాటర్డే సండే అయినాయి. దాని ప్రభావం సోమవారంకి వచ్చింది. సోమవారం పంపించారు, కానీ అప్పటికి పబ్లిక్లో ప్యానిక్ అయిపోయింది. చూసుకోవచ్చు, దేశం మొత్తమో ఏ రాష్ట్రంలో లేకపోయినప్పటికీ ఒక ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఈ మిస్మేనేజ్మెంట్ వైఫల్యం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల మీద కూడా ఈ ప్రభావం చూపుతున్నది స్పష్టంగా అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.